నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. కాకినాడ జిల్లా తాళరేవు మండలం ఇంజరం గ్రామానికి చెందిన ప్రముఖ ఆయుర్వేద వైద్యులు స్వర్గీయ దుడ్డు రాజయ్య సంస్మరణ సభ ఆదివారం ఘనంగా జరిగింది. గ్రామానికి చెందిన మహేంద్రవాడ శ్రీ రంగసాయి ఇంటి వద్ద కాకరపర్తి వెంకట్రావు అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు వక్తలు మాట్లాడారు. విశ్రాంత ఉపాధ్యాయులు ఓలేటి వెంకటరమణమూర్తి, సాలగ్రామ భీమశంకర శర్మ, కాకరపర్తి సుబ్రహ్మణ్యం తదితరులు రాజయ్య సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఓలేటి బంగారేశ్వర శర్మ, నృసింహదేవర, వెంకట విశ్వనాథ, ద్విభాష్యం నగేష్ బాబు, మధునా పంతుల సత్యనారాయణమూర్తి, మధునా పంతుల వెంకట చలపతి, ముమ్మిడివరం వ్యవసాయ మార్కెటింగ్ డైరెక్టర్ ఆకెళ్ల నాగేశ్వరరావు, సర్పంచ్ ముద్దన వెంకట ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. భార్య పిల్లలు కోసం జంతువులు కూడా తాపత్రయపడతాయి. అందరికీ చేయరు కదా, అందరికీ కలగదు. ఎందుకు చేయాలి? తాపాన్ని శమింపజేయడం. దానివల్ల అతను లోటు వల్ల వచ్చేటువంటి బాధని నలుగురు కూర్చుని రెండు మంచి మాటలు మాట్లాడుకుని ఉండడంలో ఆ జీవికి తాపం ఉపశమనమిస్తుంది. అది సంతాప సభ. అందుచేత ఈ రోజున చెప్పాను కదా, అందరికీ జరపరు. మరి సత్యం బాబాయ్కి ఎందుకు చేశారు? శ్రీనివాస్ మావయ్య గతించారు. శ్రీనివాస్ మావయ్యకి చేశాం, సత్యం బాబాయ్కి చేశాం, రాజేంద్రనాథ్కి చేస్తున్నాం. ఎందుకు? వీళ్ళందరూ సత్యబాబాయ్ వైద్య రంగంలో సేవ చాలా ఘనంగా మనం చూసాం. వాడు సంపాదించింది అదనమాట. సూర్పండి చెప్పాడు కదా, వాళ్ళు ఏం సంపాదించలేదు అని. వెళ్ళినా సరే ముందు నేను మీరు ప్రాణదాతులండి, మీరు ప్రాణాన్ని ఇస్తారు మాకండి, అలా అనకండి కాదు. ఇప్పుడు నిశాంత్ గారు అనేటువంటి డాక్టరిస్ట్ ఇక మన కాకినాడలో ఉండేటువంటి ట్రస్ట్ హాస్పిటల్లో ఉంటారు. ఆయన ఇంటి దగ్గర సంధ్యావందనం ఇవన్నీ చేసుకుని ఈ విభూతి అన్నిటితోటి అక్కడికి వచ్చి సీట్లో కూర్చుంటారు. ఆయనకి గురువు, మన గురువు గారి దగ్గర శిష్యుడు సుబ్రహ్మణ్యం, సుబ్బతాత అంటాం, అతని దగ్గర నేర్చుకున్నాను చెప్పారు ఆయన నాకు. అటువంటి వైద్యులు, ఇప్పుడు వైద్య కుటుంబం వేరేది. ఈ వైద్య కుటుంబం పరంపర దుడ్డు రాజయ్య గారు, రామూర్తి గారు అనేటువంటి వ్యక్తి ఈ ప్రపంచం నుంచి నిష్క్రమిస్తే ఒక సుదీర్ఘమైన సంస్కృతి నిష్క్రమించినట్లే. ఒక 90 సంవత్సరాలు నిండేటువంటి వ్యక్తి మనుషుల మధ్య అదృశ్యమవుతే ఒక చరిత్ర ముగిసినట్లే. ఒక 90 సంవత్సరాలు నిండినటువంటి వ్యక్తి ఒక పెద్ద కుటుంబం నుంచి అదృశ్యం అవుతే అనుభవ పరిమళం వాడిపోయినట్లే. స్మరణ సభ ఏర్పాటు చేసుకోవడం అత్యంత బాధాకరమైన విషయం అయినప్పటికీ వారిపై గల గౌరవంతోనూ ఉన్న అనుబంధాన్ని పురస్కరించుకొని వారి గొప్పతనాన్ని స్మరించుకుని ఉంటూ వారికి మన నివాళిని అర్పించడానికి ఈ సంస్మరణ సభ ఏర్పాటు చేయడం అయింది. శ్రీ దుడ్డు రాజయ్య గారు ఆయుర్వేద వైద్యంలో పట్టభద్రులై తన తండ్రి గారైన శ్రీ దుడ్డు రామూర్తి గారి ద్వారా అనువంశికంగా వస్తున్న ఆయుర్వేద వైద్యం చేసేవారు అనే విషయం మనకు తెలుసు. ఈ రోజుల్లో పరీక్ష చేస్తే కానీ రోగ నిర్ధారణ చేయని ఈ రోజుల్లో రాజయ్య గారు నాడి చూసి వైద్యం చేయడంలో దిట్టగా మంచి పేరు పొందారు. ఇదే కాకుండా వీరు సాహిత్యంలో అపారమైన ప్రావీణ్యం గలవారు కూడా. వీరి దగ్గర సుమారు 5,000 పుస్తకాలకు పైన ఉండేవి. అది ఒక గ్రంథాలయమే. అది వారి సాహిత్యాభిలాషకు ఒక మచ్చు తునక. వారి చివరి రోజుల్లో ఆ అమూల్యమైనటువంటి గ్రంథాలని గ్రామంలో ఉన్నవారికి, ఆసక్తితో ఉన్న వాళ్ళకి తన స్వహస్తాలతో ఇవ్వడం జరిగింది. వీరు బ్రహ్మశ్రీ మాడుగుల నాగపండి శర్మ గారు, గరికపాటి నరసింహ